స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా 54% రిజర్వేషన్లను బీసీలకు కల్పించలేదన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉంటూ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్లు కల్పిస్తూ విద్యావంతులను చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కోర్టుల్లో, ప్రైవేటు సెక్టార్లలో రిజర్వేషన్ కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య. స్వతంత్రం లభించి 76 ఏళ్లు గడిచింది. అయినా ఈ దేశంలో 76 ఏళ్లు గడిస్తే కూడా 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు కానీ రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు లభించలేదు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన ప్రధాని. ఆయన హయాంలో అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి దేశంలో. ఈ దేశంలో గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది, భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఒకప్పుడు ఎక్కడనో 150, 130 ర్యాంకు ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంకు పోతుంది. 20 ఏళ్ల తర్వాత నంబర్ 1 ర్యాంకు రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయంతో బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము రాజకీయ వాటా ఉండాలి. కానీ 76 ఏళ్ళు అయితే వాటా ఇవ్వలేదు. అందుకే వాటా రావాలంటే వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం పార్లమెంటు బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.